హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ముందుగా మన ఛానల్‌ని మొదటిసారిగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు రాత్రి వసు తన గదిలో బెడ్ మీద కూర్చుని మొబైల్ చూస్తూ ఉంటుంది. రోజంతా కాలేజీలో గడిపిన అలసట ఆమె ముఖంలో ఉన్న ఆమె మనసు మాత్రం సంతోషంతో నిండిపోయి ఉంటుంది. రాహుల్ వచ్చి ఇక నాన్నమ్మ అన్నయ్యలతో మా పెళ్లి గురించి మాట్లాడటానికి సరైన సమయం వచ్చేసింది అని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక వారి పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు లేవని తలుచుకుంటేనే ఆమెకు ఎంతో హాయిగా ఉంటుంది. అవును, నేను అన్నయ్య పెళ్ళి జరిగిందన్న సంతోషంలో ఉండి మూమెంటును ఎంజాయ్ చేస్తూ రాహుల్కి 2 డేస్ నుండి కాల్ కూడా చేయటం లేదు. ఫోన్లో ఇన్బాక్స్ మొత్తం నా రాహుల్ మెసేజెస్తోనే నిండిపోయింది. అసలు విషయం చెప్పేంత ఖాళీ కూడా లేదా అని తిట్టుకుంటున్నాడో ఏంటో. అయినా ఒకసారి రాహుల్ కాల్ చేద్దాం అని చెప్పి రాహుల్ నెంబర్కి డయల్ చేస్తుంది వసు. ఈ రాహుల్ కాల్ లిఫ్ట్ చేయడు. నా మీద కోపం వచ్చినట్లుంది అనుకుని మళ్ళీ డయల్ చేస్తుంది వసు. కానీ అక్కడ రాహుల్ డీప్ నిద్రలో ఉండటం వలన కాల్ లిఫ్ట్ చెయ్యడు. కానీ పాపం వసు కోపం వచ్చి రాహుల్ కాల్ లిఫ్ట్ చేయటం లేదు అనుకుంటుంది. ఫోన్ రింగ్ అవుతుంది. రాహుల్ మొబైల్ చూస్తాడు. లిఫ్ట్ చేసి తల తిప్పుతూ కొంచెం నిద్రమొత్తుగా, హలో వసు, ఈ టైంలో కాల్ చేసావేంటి? అంతా బాగానే ఉందా అంటాడు రాహుల్. అదేంటి, నేను నీకు కాల్ చేయటం లేదని కోపగించి ఉంటావు అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావా అంటుంది వసు. హలో హలో మేడం, మీరు ఒక్కసారి కాల్ చేసి లిఫ్ట్ చెయ్యకపోతేనే ఇంత కోప్పడుతున్నారు. నేను 3 డేస్ నుండి 300 టైమ్స్ అయినా నీకు కాల్ చేసి ఉంటాను. నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ముందు నాకు ఆ విషయం చెప్పు అని రాహుల్ వసుని తవులుకుంటాడు. అమ్మ బాబోయ్, అది నిజమే కదా. విషయాన్ని మరీ తెగే వరకు లాగకూడదు. వసు, ఈసారికి కామప్పైపో అని వసు తన మనసులో అనుకుంటూ, అది కాదు రాహుల్ అని సాగతీస్తూ గారాబంగా అంటుంది. ఇప్పుడు లైన్లోకి వచ్చింది లేకపోతే అని రాహుల్ అనుకుంటూ, ఆ చెప్పు, అంతా బాగానే ఉందా అంటాడు. వసు నవ్వుతూ ఉత్సాహంగా, రాహుల్, నీకో సూపర్ న్యూస్ చెప్పాలి. గెస్ వాట్ అంటుంది. ఏంటి వసు, నువ్వు ఈ మధ్య న్యూస్ రిపోర్టర్లా వర్క్ చేయటం స్టార్ట్ చేసావా ఏంటి? ఈసారి న్యూస్ చెప్పనా అంటున్నావు అంటాడు 300 కాల్స్ యొక్క ఫ్రస్ట్రేషన్తో. ఆ రాహుల్, నువ్వు అలా కామెడీ చేశావంటే నేను చెప్పను అంటుంది వసు. లేదులే, సరదాగా అన్నాను. చెప్పు, ఏంటి వసు, అంతా హ్యాపీగా ఉన్నావేంటి? నాన్నమ్మగారు ఏమైనా ముహూర్తం ఫిక్స్ చేస్తాను అంటున్నారా ఏంటి అంటాడు రాహుల్. ఆల్మోస్ట్ అలాంటిదే రాహుల్, కాకపోతే అంతకన్నా కొంచెం ముందు జరిగింది. నీకు తెలుసా, 2 రోజుల క్రితం అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు అంటుంది వసు. రాహుల్ ఒక్కసారిగా నిద్రమత్తు వదిలి మంచంపై నుండి లేచి కూర్చుని, ఏంటి, నిజంగానా వసు? మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడా? ఎప్పుడు? నాకు అసలు చెప్పలేదేంటి అంటాడు రాహుల్. రాహుల్, ఆ బిజీలో ఉండటం వలనే నీకు కాల్ చేయటం కుదరలేదు. మా వదినను మా ఇంటికి కూడా తీసుకువచ్చాడు. అన్నయ్య అలా చెప్పకుండా చేసుకున్నందుకు నాన్నమ్మ కొంచెం బాధపడినా తర్వాత సంతోషంగానే ఉంది అంటుంది వసు. ఏంటిది? అయినా మీ అన్నయ్య అంత హడావుడిగా పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఎందుకు అలా చేశాడు
అందరితో సంతోషంగా హడావిడి లేకుండా చేసుకోవచ్చు కదా, అంత అవసరమేముంది ఇప్పుడు అంటాడు రాహుల్ ఆశ్చర్యంగా. వసు చిన్నగా నవ్వుతూ, రాహుల్, నాకు కూడా ముందు నమ్మబుద్ధి కాలేదు, కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. కానీ అన్నయ్య ఆలోచనలు ఎప్పుడూ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి కదా. పైగా ఛాయా వదిన వాళ్ళ ఇంట్లో అన్నయ్య వాళ్ళ లవ్ యాక్సెప్ట్ చేయట్లేదట. సో అలా నిర్ణయించుకోవలసి వచ్చిందట. కానీ మొత్తానికి పెళ్ళైతే అయిపోయింది కదా. ఇక మన పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు లేవు. మా ఇంట్లో అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నాం అంటుంది వసు. రాహుల్ కొంచెం ఆలోచించి, అవును వసు, నువ్వు చెప్పింది నిజమే. మన పెళ్ళి జరగాలంటే మీ అన్నయ్య పెళ్ళి జరగటం చాలా ముఖ్యం కదా. మీ అన్నయ్య ఎలా చేసుకున్నాడో ఏమో కానీ మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇక ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. మనం త్వరలోనే పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను వసు. ఎట్టకేలకు మన లవ్ లైన్ క్లియర్ అయ్యి పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటాడు రాహుల్. వసు సిగ్గుపడుతూ, నేను అంతే రాహుల్. ఈ గుడ్ న్యూస్ తెలిసాక నాకెంతో హాయిగా ఉంది. ఇన్నాళ్ళు ఒక్కటే టెన్షన్ ఉండేది, ఇప్పుడు అదంతా పోయింది. మనం త్వరలోనే ఒకటి కాబోతున్నాం అంటుంది. అవును వసు, త్వరలోనే మనం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. థ్యాంక్ యూ వసు, ఈ గుడ్ న్యూస్ చెప్పినందుకు. మార్నింగ్ కలుద్దాం. ఈ గుడ్ న్యూస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు దీని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకోవచ్చు అని ప్రేమగా అంటాడు రాహుల్. వసు నవ్వుతూ, తప్పకుండా రాహుల్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అంటుంది. గుడ్ నైట్ వసు, లవ్ యూ అంటాడు రాహుల్. వసుతో ఫోన్ మాట్లాడిన తర్వాత రాహుల్ తన ఫోన్ను పక్కన పెట్టేస్తాడు. అతని ముఖంలో వెడల్పాటి చిరునవ్వు చెరగలేదు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న క్షణం రానే వస్తుందని తలుచుకుంటేనే అతనికి ఎంతో సంతోషంగా ఉంటుంది. రాహుల్ తనలో తాను నవ్వుకుంటూ, నమ్మలేకపోతున్నాను, ఎట్టకేలకు ఆదిత్య పెళ్లి చేసుకున్నాడు, అది కూడా ఇంత హడావుడిగా. వసు చెప్పింది వింటుంటే కొంచెం ఫన్నీగా కూడా ఉంది. వాళ్ళింట్లో ఏం జరిగిందో ఏమో కానీ మొత్తానికి పని పూర్తయిపోయింది అని అనుకుంటూ రాహుల్ బెడ్ మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. వసుతో తన పెళ్లి గురించి ఎన్నో కలలు కనటం మొదలు పెడతాడు. అలా ఊహిస్తూ, త్వరలోనే నా వసు నా భార్య కాబోతుంది. మేమిద్దరం ఒకే ఇంట్లో ఒకే గదిలో. అయ్యి బాబోయ్, నాకు సిగ్గేసేస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ఇద్దరం కలిసి కాఫీ త్రాగటం, చిన్న చిన్న విషయాలలోనూ ఎంతో ఆనందంగా ఉంటుంది. మా ఇద్దరి ప్రపంచం ఎంతో అందంగా ఉందో ఊహించుకుంటూనే అని అతని పెదవులపై చిరునవ్వు మరింత వెడల్పవుతుంది. వసుతో గడిపిన ప్రతి క్షణం అతనికి ఒక మధురమైన జ్ఞాపకంగా తోస్తుంది. రాహుల్ మరియు వసుల మధ్య ఉన్న ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఎన్నో ఆటంకాలు ఎదురైనా వారి ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదు. రాహుల్ అలా ఆలోచనలో పడుతూ, వసు చెప్పింది నిజమే, ఆదిత్య ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంత హడావుడిగా పెళ్లి చేసుకున్నాడో అర్థం కాలేదు. బహుశా వాళ్ళ నాన్నమ్మ గారి కోరికను వెంటనే తీర్చాలనే అందరూ ఉండి ఉంటుందా, లేక మా పెళ్లి జరగటం కోసమా? ఏదైతేనేం పెళ్లికి మాత్రం లైన్ క్లియర్ అయ్యింది. ఇక మా ఇంట్లో అమ్మా నాన్నలకు కూడా ఈ విషయం చెప్పాలి. వాళ్ళిక మా పెళ్లి విషయంలో అడ్డు పెట్టడానికేం కుదరదు అని అనుకుంటూ తన కళ్ళు తెరిచి తిరిగి మొబైల్ని తీసుకుని ఆన్ చేసి చూస్తాడు.
వసుతో మాట్లాడిన ప్రతి మాట అతని చెవుల్లో మళ్ళీ మారుమోగుతుంది. ఆమె సంతోషం అతని సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఇక నేను ఆలస్యం చెయ్యకుండా వసు వాళ్ళ నాన్నమ్మ మరియు అన్నయ్యలతో మా పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇటు వసు కూడా రాహుల్తో కాల్ మాట్లాడటం పూర్తయిన తర్వాత ఆమె కళ్ళు మూసుకుని రాహుల్తో కలిసి కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తారో ఊహించుకోవటం మొదలుపెడుతుంది. ఆమె కళ్ళు తెరిచి రూమ్లో అటు ఇటు చూస్తుంది. ప్రతి వస్తువులోనూ రాహుల్తో తన భవిష్యత్తు కనిపిస్తుంది. రేపు రాహుల్ని కలవాలి. మా పెళ్లి గురించి, ముహూర్తాల గురించి వివరంగా మాట్లాడాలి. మా ఇద్దరి కలలు త్వరలోనే నిజం కాబోతున్నాయి అని ఉత్సాహంగా అనుకుంటుంది వసు. అయినా ఇది ఇంత త్వరగా జరగబోవటానికి కారణం అన్నయ్య మాత్రమే. థ్యాంక్ యూ అన్నయ్య. పెళ్లి చేసుకోను అంటూనే పెళ్లి చేసుకుని లైఫ్ని సెట్ చేసుకున్న నువ్వు నా లైఫ్ను కూడా సెట్ చేసేశావు అని అనుకుంటుంది. ఆ రాత్రి వసు నిద్రపోతుంది. ఆమె మనసంతా రాహుల్ గురించి ఆలోచనలతో, పెళ్లి గురించిన కలలతో నిండిపోతుంది. ఎట్టకేలకు వారి ప్రేమ గెలిచిందనే భావన ఆమెకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.